brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఐపీఎస్ అధికారి ఆంజనేయులు తొలి రోజు సిఐడి కస్టడీకి బ్రేక్ పడింది. పిఎస్ఆర్ ఆంజనేయులకి హై బీపీ వచ్చింది. అయినప్పటికీ విచారణకు సహకరిస్తానన్నారు. కానీ నిబంధనల ప్రకారం ఆరోగ్యం బాగోలేకపోతే విచారించకూడదు. కాబట్టి ప్రభుత్వాసుపత్రి నుంచి జిల్లా జైలుకి ఆంజనేయుల్ని తరలించింది సిఐడి. ముంబై నటి జత్వానీ కేసులో ఆంజనేయుల్ని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పిఎస్ఆర్. ఆయన్ని 3 రోజులు విచారించేందుకు సిఐడికి కోర్టు అనుమతినిచ్చింది. కానీ ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో తొలి రోజు విచారణకి బ్రేక్ పడింది. అయితే లేనిపోని నిబంధనలతో తన క్లయింట్ని జైల్లో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు ఆంజనేయులు తరపు న్యాయవాది విష్ణు. ఈరోజు మార్నింగ్ 10 నుంచి 5 దాకా ఇన్వెస్టిగేషన్ వాళ్ళు సిఐడి వాళ్ళు ఆయన్ని కస్టడీకి తీసుకోవాల్సింది. ఆయన వాళ్ళు వస్తారని చెప్పేసి 9:30 నుంచి రెడీగా ఉన్నారు. కావాలన్నా 9:30 రెడీగా ఉన్నా కూడా కావాలని దురుద్దేశపూర్వకంగా ఆయన బీపీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, నాకు ఎప్పుడు అలా ఉంటుంది, నన్ను తీసుకెళ్ళండి, ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అన్నా కూడా ఆయన తీసుకెళ్లకుండా ఆయన్ని అంతే జైల్లోనే ఉంచారు. ఆయన చివరికి నిరాహార దీక్ష చేస్తాను నేను, నన్ను ఇన్వెస్టిగేషన్కి నేను కోఆపరేట్ చేయడం నాకు బ్యాడ్ నేమ్ వస్తే నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తాను, నన్ను తీసుకెళ్ళండి అంటేనే అప్పుడు బయటకు తీసుకొచ్చారండి. అది